ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను వార్తలను గమనిద్దాం. ప్రధానంగా ఫస్ట్ నమస్తే తెలంగాణ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్గా ఏదైతే మేడ్ ఇన్ తెలంగాణ అంటే ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. ఏదైతే టీషర్టు సూపర్ హిట్, దీనికి సంబంధించి మనం ఐటమ్ క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే కేసీఆర్ కలలు గన్న మేడ్ ఇన్ తెలంగాణ కళ సాకారమైంది. త్రినగరి వస్త్రనగరిగా పరివర్తన చెందుతున్నది. ఒకదాని తర్వాత ఒకటి ఉత్పత్తిని ప్రారంభిస్తున్న పరిశ్రమలు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఆజంజాహీ మిల్లును తలదన్నేలా వస్త్ర పరిశ్రమను నెలకొల్పుతామన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నేడు సాకారమయ్యింది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం సరిగ్గా 8 ఏళ్ల క్రితం కేసీఆర్ వేసినటువంటి పునాది రాయి నేడు మేడ్ ఇన్ తెలంగాణ అంటూ ప్రపంచాన్ని పలకరిస్తున్నది. గణేష కిటెక్స్ సరసన చేరినటువంటి దక్షిణ కొరియాకు చెందినటువంటి దిగ్గజ సంస్థ యంగ్వన్ తొలిదశ ఉత్పత్తిని ప్రారంభించింది. ఏదైతే మొన్న గణేష, నిన్న కిటెక్స్, నేడు యంగ్వన్, ఏదైతే యంగ్వన్ సంస్థ సంబంధించినటువంటి తొలిదశ ఉత్పత్తిని ప్రారంభించింది. ఏదైతే టీషర్ట్ ఉత్పత్తి సంబంధించి ఇక్కడ ప్రధానంగా మనం వార్తను చూస్తున్నాం, బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించినటువంటి సౌత్ కొరియా దిగ్గజం కోటి విలువైన 15,000 టీషర్టుల ఉత్పత్తికి బీజం పడింది. ఇక్కడ ఫామ్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో 8 ఏళ్ల క్రితం టెక్స్టైల్ పార్కును పునాదిరాయి వేశారు కేసీఆర్. ఆ రోజు 8 ఏళ్ల క్రితం దీనికి సంబంధించి ప్రారంభించారు. ఈరోజు అది వాడకంలోకి వస్తుంది. దానికి సంబంధించి టీషర్ట్కి సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పుడు వస్త్రనగరిగా రూపుమారినటువంటి వరంగల్ నగరం విదేశాలకు యంగ్వన్ ఉత్పత్తుల ఎగుమతి అవనున్నది. దీంతో ఇది తెలంగాణకు గర్వకారణం అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఏదైతే దీనికి సంబంధించి థర్డ్ పేజీలో డీటెయిల్గా ఉంది, థర్డ్ పేజీలో చూద్దాం. దీనికి సంబంధించి డీటెయిల్ ఇంకా పూర్తిగా చూసాం కదా. ఏదైతే ఇక్కడ ఫోటో చూస్తున్నాం, అక్టోబర్ 22, 2017న వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి నాటి సీఎం కేసీఆర్ అంటే ఇక్కడ ఫోటో ఐటమ్ క్లియర్ కట్గా చూస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా ఉన్నారు, మాజీ మంత్రులు ఇక్కడ అందరు ఉన్నారు. ఏదైతే ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, ఇక్కడ క్లియర్ కట్ కనబడుతున్నారు. మధుసూదనాచారి వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు ఫోటోలో. ఇక పక్కనే చూస్తున్నాం, ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్న యంగ్వన్ చైర్మన్ సీఈఓకి హక్సంగ్ కేటీఆర్ ఫైల్. ఏదైతే ఆ రోజు చేసినటువంటి శంకుస్థాపనకు సంబంధించి ఫోటో ఐటమ్ క్లియర్ కట్గా చూస్తున్నాం. ఏదైతే టీషర్టు సూపర్ హిట్ అంటూ ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే టెక్స్టైల్కి సంబంధించి యంగ్వన్ యూనిట్ స్టిచ్చింగ్ సెక్షన్లో పనుల్లో నిమగ్నమైనటువంటి మహిళలు ఏదైతే లోపల ఎలా ఉందనేది క్లియర్ కట్గా ఈ ఫోటో మనం చూడొచ్చు. ఏదైతే టెక్స్టైల్కి సంబంధించి అందరూ టీషర్ట్లను కుట్టుతున్నట్టు ఇక్కడ క్లియర్ కట్గా మనం అందరూ పనిలో నిమగ్నమైనటువంటి ఫోటో కూడా క్లియర్గా చూడొచ్చు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించినటువంటి యంగ్వన్ కోటి విలువైన 15,000 టీషర్టుల ఉత్పత్తి జరుగుతోంది. గణేష కిటెక్స్ సరసన దక్షిణ కొరియా దిగ్గజం చేరిందంటూ కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా ఈ వార్తను చూడొచ్చు. ఫామ్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో 8 ఏళ్ల క్రితం టెక్స్టైల్ పార్కుకు కేసీఆర్ పునాది రాయి వేశారు. ఆ రోజు ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. తెలంగాణకు ఎంతో గర్వకారణం అంటూ కూడా కేటీఆర్ దీనికి సంబంధించి స్పందించారు. దీనికి సంబంధించి చెప్పినటువంటి సందర్భం చూడొచ్చు ఇక్కడ మనం. అయితే వరంగల్ జిల్లా సంగెం గీసుకొండ మండలంలోని చింతలపల్లి సాయంపేట గ్రామాల పరిధిలో చింతలపల్లి రైల్వే స్టేషన్కు అటు ఇటు 1357 ఎకరాల సువిశాల స్థలంలో ఫామ్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో సరికొత్త వస్త్రనగరికి 2017 అక్టోబర్ 22న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూమి పూజ చేశారు. అప్పుడే దక్షిణ కొరియాకు చెందినటువంటి యంగ్వన్, ది స్వయంవర్ గ్రూపు, గోకుల్ దాస్ ఇమేజెస్, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్స్, సూర్యోదయ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, నందన్ డెనిమ్, సాహి ఎక్స్పోర్ట్, జెకోట్ ఇండస్ట్రీస్ సహా పలు సంస్థలతో దాదాపు 3,020 కోట్లతో ఒప్పందాలు కుదిరాయి. ఇందులో యంగ్వన్ అనే సంస్థది 1,000 కోట్ల పెట్టుబడి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఒక హెలికాప్టర్లో వస్తే యంగ్వన్ సహా పలు కంపెనీల ప్రతినిధులు 2 హెలికాప్టర్లలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దిగారు. తెలంగాణ ప్రజలకు పారిశ్రామిక విశ్వాసాన్ని కల్పించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ టీజీఐఐసి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల స్థాపన, ఆయా సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించేందుకు కావలసినటువంటి సౌకర్యాలను కల్పించింది.
220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, అంతర్గత రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి అనేక వసతులను కల్పించింది. ప్రస్తుతం గణేశ ఇన్ఫోటెక్, యంగ్వాన్, కిటెక్స్ సంస్థలు తమ యూనిట్లలో తొలిదశ ఉత్పత్తులను ప్రారంభించాయి. ఏదైతే యంగ్వాన్ టీ షర్ట్స్ మేడ్ ఇన్ తెలంగాణగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఏదైతే ఆ రోజు వేసినటువంటి బీజం ఈరోజు అందరికీ వాడకంలోకి వచ్చినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో వస్త్ర తయారీలో దాదాపు 90,000 మందికి ఉపాధి కల్పిస్తున్న దక్షిణ కొరియాకు చెందినటువంటి యంగ్వాన్ వస్త్ర పరిశ్రమ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కేసీఆర్ ప్రభుత్వం భూమి పూజ చేసిన నాడే ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్వాన్ కోరిక మేరకు 300 ఎకరాలు 297 స్థలాన్ని కేసీఆర్ సర్కారు వారికి అప్పగించింది. ఆ రోజు 2023 జూన్లో నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యంగ్వాన్ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో తమ ఉత్పత్తులు ప్రారంభిస్తామని శంకుస్థాపన రోజే పేర్కొన్నట్టుగానే తమ తొలి యూనిట్ ఉత్పత్తులను ఇటీవల ప్రారంభించింది. ప్రస్తుతం ఒక యూనిట్లో టీషర్ట్స్ తయారవుతున్నాయి. పురుషులు, మహిళలు, యువకులు, పిల్లలకు ఆసక్తికరమైనటువంటి రంగులు, అత్యాధునిక హంగులతో టీషర్ట్లు, జాకెట్లు, స్వెట్టర్లు, ప్రత్యేకించి ప్రపంచ ఆటగాళ్లను సైతం విశేషంగా ఆకర్షించే నాణ్యమైనటువంటి ఉత్పత్తులను రూపొందిస్తున్నట్లు షెడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది అంటూ ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. తెలంగాణకు ఎంతో గర్వకారణం అంటూ కూడా ఇక్కడ సైడ్లో ఇంకొక ఐటమ్ మనం చూడవచ్చు. ఏదైతే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వాన్ తన ఉత్పత్తులను ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2017 నుంచి 2023 జూన్లో యంగ్వాన్ కార్పొరేషన్ 11 యూనిట్లకు శంకుస్థాపన చేసేదాకా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు యంగ్వాన్ సంస్థతో తనకున్నటువంటి అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. యంగ్వాన్ తన మొదటి యూనిట్ ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు టీషర్ట్లు ఎగుమతి అవుతున్నాయనే విషయం తనకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా యంగ్వాన్ సంస్థతో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఫాంట్ టు ఫ్యాషన్ అన్న నినాదంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును రూపొందించామని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ దాసరని కథ ముందు చూపు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రూపొందుతున్నటువంటి ఉత్పత్తులపై మేడ్ ఇన్ తెలంగాణ అనే గుర్తే నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. నాడు కేసీఆర్ నాయకత్వంలో రూపొందించినటువంటి టీఎస్ ఐపాస్ విధానానికి ప్రపంచమే అబ్బురపరిచిందని, అందులో భాగమే యంగ్వాన్ వంటి సంస్థలని పేర్కొన్నారు. యంగ్వాన్ సంస్థలో పనిచేస్తున్న శ్రామిక శక్తిలో 90% మహిళలే అన్న విషయం తనకు ఇంతగానో సంతోషాన్ని ఇస్తుందని కేటీఆర్ చెప్పారు. ఏదైతే 2017లో ఇచ్చినటువంటి బీజం ఈరోజు అందరికీ ఫలితాలను అందిస్తుంది. కేసీఆర్ ఎంతో ముందు జాగ్రత్తతోటి కాకతీయ టెక్స్టైల్ సంబంధించి నిర్మించడం కావచ్చు, ఇవన్నీ చూసడం కావచ్చు. దీనికి సంబంధించి మొత్తానికి దాదాపు ఇందులో 90% మంది మహిళలే అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి సందర్భం చూస్తే చాలా ఆనందం వ్యక్తం అవుతుందని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ ద్వారా చెప్పారు. అయితే 2017లో కేసీఆర్ మాట్లాడినటువంటి సభలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఒకసారి గమనిద్దాం మనం. ఇక్కడ గత పాలకుల నిర్లక్ష్యానికి మూతపడినటువంటి అజాన్ జహీ మిల్లును తలదన్నే రీతిలో వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూమి పూజ చేసుకున్నాము. కాకతీయుల పేరుతో మన ప్రాంతానికి బరకతి ఉంటుందని పార్కుకు వాళ్ళ పేరు పెట్టుకున్నాము. ఇది దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కుగా రూపుదిద్దుకోబోతున్నది. పొట్ట చేత పట్టుకుని బతుకుదెరువు కోసం సూరత్, భీమండి, షోలాపూర్ ప్రాంతాలకు వలసలు వెళ్లిన నేతలన్నలారా మీరంతా ఆత్మగౌరవంతో స్వరాష్ట్రానికి తిరిగి రావాలి. మన గడప దగ్గరే ఉపాధి దొరకాలి. అదే నా కళ అంటూ కేసీఆర్ ఆ రోజు చెప్పినటువంటి మాట ఇది. 2017 అక్టోబర్ 22న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన సభలో మాట్లాడినటువంటి మాట. వాస్తవానికి ఏదైతే వలసలు పోకూడదని చెప్పేసి ముందు జాగ్రత్తతో ఏదైతే ఈ పార్కుకు నిర్మాణానికి 2017లో పూనుకున్నారు కేసీఆర్. దానికి సంబంధించి అప్పుడు నిర్మాణానికి చేపట్టినటువంటి సందర్భంలో ఈరోజు ఆ ఫలితాలు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున పొందుతున్నటువంటి సందర్భం మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలలో అనేక సంస్థలు వచ్చాయి, అనేక పెట్టుబడులు వచ్చాయి, అనేక టీ పాస్ కావచ్చు, లేకుంటే ఇవన్నీ కావచ్చు, చాలా చోట్ల ఐటీ కార్డర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాకు ప్రతి ఒక్క డెవలప్మెంట్ వచ్చింది. ఏదైతే వలసలు పోకూడదని చెప్పేసి అన్ని జిల్లాల్లో వసతులు కల్పించేందుకు అన్ని రకాలుగా ఏదైతే ఫ్యూచర్ విజన్ ఉన్నటువంటి ఒక మహానేతగా చెప్పుకోవచ్చు కేసీఆర్. అన్ని వలసలు పోకుండా కూడా పెట్టుబడులు పెట్టించి చాలా చోట్ల ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక కేసీఆర్ జీవో మనకెందుకు చాలా సుప్రీంకోర్టుకు అంటూ మాజీ సీఎం మీద పగతో బీసీలను సాధిస్తున్న రేవంత్ సర్కార్. వాస్తవానికి ఏదైతే కేసీఆర్ చేసినటువంటి అన్నీ కూడా ఒక్కొక్కటి
పడావు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు కావాలనే కక్షపూరితంగా చేస్తుందనేది ఎప్పటి నుంచి అందరూ చెప్తున్నటువంటి అంశం. బీఆర్ఎస్ చేసినటువంటి రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్ళొచ్చన్న కోర్టు ఏదైతే కోర్టు చెప్పినప్పటికీ కూడా రేవంత్ సర్కారు కాంగ్రెస్ సర్కారు పెడచెవిన పెట్టి వీళ్ళు ఇష్టానుసారంగా వెళ్లేందుకు ఏదో మరో కుట్రకు తెరలేపుతున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనవాళ్లే వద్దనుకుంటే ఆ రిజర్వేషన్లతో ఎన్నికలెట్లా అని అంతర్మథనం. పొద్దున్నే మంత్రుడు టీపీసీసీ అధ్యక్షుడు న్యాయవాదులతో చర్చలు జరిపినట్లు ఇక్కడ వార్త చూస్తున్నాం. జీవో 9పై హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం. మొండి పట్టుతో మరింత జటిలం చేసే యత్నం అంటున్న బీసీ నేతలు. ఏదైతే బీసీల బంద్కు పెరుగుతున్న మద్దతు అంటే ఇక్కడ క్లియర్గా ఇంకో వార్తను చూస్తున్నాం. ఈ నెల 14న అంటే మంగళవారం రోజు తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు నిర్ణయం ఇచ్చాయి, పిలుపునిచ్చాయి. సంఘీభావం ప్రకటించిన ఓయూ విద్యార్థి జేఏసీ కాంగ్రెస్ ధోకాపై నిరసనలు. మంచిర్యాలలో బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శన. దీనికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే వాటాలు ఉన్నాయా మూటలు అందాయా, ఏదైతే నీటి హక్కులపై మాట్లాడవేం, బనకచెర్లపై మౌనం ఎందుకంటూ రేవంత్ రెడ్డిని సూటి ప్రశ్న వేశారు. హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి చాలా విషయాలను బట్టబయలు చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. బనకచెర్లపై ఏపీ ముందుకెళ్తుంటే మొద్దు నిద్ర పోతున్నావు. టెక్నో ఎకానామికల్ అప్రైజల్ కోసం బనకచెర్ల పిఎఫ్ఆర్ వచ్చిందని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి పాటిల్ లేఖ రాశారు. ఈ లేఖ దాదాపు 20 రోజుల క్రితం వచ్చిందని చెప్పేసి హరీష్ రావు బహిర్గతం చేశారు. ఈ లేఖ ఎందుకు దాచిపెట్టారో, ఈ లేఖకు సంబంధించి ఎందుకు బహిర్గతం చేయలేదంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర తమ అభ్యంతరాలు చెప్పినాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదంటూ కూడా హరీష్ రావు సూటి ప్రశ్న వేశారు. కర్ణాటకకు పోయి ఆల్ ఈజ్ వెల్ అనుకుంటా వచ్చినావు, ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని ఒక్క మాట చెప్పలేకపోతివి. బనకచెర్లపై మీరు వెళ్లకుండా మేం సుప్రీంకోర్టుకు పోతాం, ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామంటూ హరీష్ రావు చెప్తున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా బనకచెర్లను కట్టనీయము, సుప్రీంకోర్టుకు వెళ్తాము, ఖచ్చితంగా దానికి సంబంధించి బనకచెర్లను ఆపి తీరుతామంటే బీఆర్ఎస్ తరఫున ఆపి తీరుతాం, ఖచ్చితంగా తెలంగాణ రావాల్సినటువంటి నీటి హక్కులకు సంబంధించి కాపాడుకుంటాము. ఇలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇలాగే మొద్దు నిద్ర వీడకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మంత్రి హరీష్ రావు మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే ఏపీకి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చేసినటువంటి హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. తెలంగాణ పాలిట బనకచెర్ల పెను ప్రమాదంగా మారబోతున్నా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి ప్రశ్నించారు. నీ కమిషన్ల కోసం మౌనంగా ఉంటున్నావా, కాంట్రాక్టుల్లో వాటా ఉన్నదా, ఎందుకు మౌనంగా ఉంటున్నావు అంటూ రేవంత్ రెడ్డిని సూటి ప్రశ్న వేశారు. దీనికి సమాధానం రావాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు పోతుంటే సీఎం రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. టెక్నో ఎకానామికల్ అప్రైజల్ కోసం బనకచెర్ల ప్రాజెక్టు పిఎఫ్ఆర్ వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్లో ఉన్నదని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని, 20 రోజులైనా దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆయనపై నిప్పులు చెరిగారు. దీనికి సంబంధించిగా డీటెయిల్గా ఐటమ్ చూద్దాం. 5th పేజీలో ఉంది. బనకచెర్లకు సంబంధించి నీటి హక్కులపైన ఎందుకు మాట్లాడమంటూ సూటి ప్రశ్న చేశారు. ఏదైతే తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నారు. ఇక్కడ ఫోటోలో క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. నీటి హక్కులపై మాట్లాడవేమంటూ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 23,000 క్యూసెక్కులు మళ్లించేలా రూపకల్పన చేసిండ్రు. నిజానికి 11,500 క్యూసెక్కులు మాత్రమే దాని కెపాసిటీ. ఇప్పుడు డబుల్ కెపాసిటీతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ తవ్వుతున్నారు. మరి కేంద్రం ఏం చేస్తున్నది? సామర్థ్యానికి మించి కాలువ తవ్వుతుంటే కేంద్రం ఎందుకు ఆపడం లేదంటూ హరీష్ రావు సూటి ప్రశ్న వేశారు. దీనికి సమాధానం రావాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఇంకా క్లియర్ కట్గా చూడొచ్చు. నల్లమల్ల పులివా, పిల్లివా, ఎలుకవా రేవంత్ అని హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైతే నల్లమల్ల పులిబిడ్డ అని పదే చెప్పుకుంటూ ఉంటావు కదా, దీనికి సంబంధించి సమాధానం చెప్పు. అసలు పులివా, పిల్లివా, ఎలుకవా సమాధానం చెప్పాలంటూ హరీష్ రావు ప్రశ్నించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే
రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రధానంగా ఏదైతే ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించో 20 రోజుల క్రితం వచ్చినటువంటి లేఖపై స్పందించలేదు, ఆ లేఖ కూడా బహిర్గతం చేయలేదు. ఒకవేళ నీకు అవగాహన లేకపోతే మేధావులనన్నా అడగాలి, లేకుంటే ఇంకెవరన్నా అడిగి ఆలోచన చేసి దానికి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత లేదా, బనకచలను ఆపాల్సిన బాధ్యత లేదా? ఇన్ని టీఎంసీలు నీట్లీ లాకెళ్తూ ఉంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తాం, బనకచర్ల కట్టనీయకుండా ఆపుతాం, ఖచ్చితంగా దీనిపైన పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి హరీష్ రావు చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మిగతా వార్త చూద్దాం. కేసుల అదానికి కవచంగా మోడీ ఉన్నారంటే ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం మనం. సెక్యూరిటీస్ కేసులో భారత ప్రభుత్వం సహకరించట్లే, సమన్ల జారీకి సహకారం కోరినటువంటి అమెరికా ఎస్ఈసి 11 నెలల్లో పదే అడిగినా స్పందించని మోడీ సర్కారు న్యూయార్క్ కోర్టులో యుఎస్ ఎస్ఈసి స్టేటస్ రిపోర్ట్, సమన్ల జారీలో సహాయ నిరాకరణపై ఎస్ఈసి అసహనం, నేరం రుజువైతే అదానిని యుఎస్కు అప్పగించాల్సిందే, 5 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చంటున్న న్యాయ కోవిదులు, అందుకే కేంద్రం సాయం చేయట్లేదంటున్న నెటిజన్లు. ఏదైతే 2238 కోట్ల సెక్యూరిటీస్ కోసం కేసులో అదానీ గ్రూప్ అధినేత తన ఆప్త మిత్రుడు అదానీ ప్రధాని మోడీ రక్షిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో అదానికి సమన్లు జారీ చేయాలంటూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి 11 నెలలుగా పదే విజ్ఞప్తి చేస్తున్న మోడీ సర్కారు పెడచెవిన పెట్టడాన్ని పరిశీలిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి ఇక మరొక ప్రధానమైనటువంటి వార్త చూడొచ్చు. ఇక్కడ తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం జరిగినటువంటి 10వ ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను జ్ఞాపకతో సత్కరిస్తున్నటువంటి నిర్వాహకులు అంటూ ఇక్కడ ఫోటో ఐటమ్ మనం క్లియర్గా చూడొచ్చు. దేశ మొబిలిటీ వ్యాలీగా హైదరాబాద్ ఉందంటూ ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్తో గ్లోబల్ హబ్గా నగరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆవిష్కరణల కేంద్రంగా టీ హబ్, టీ వర్క్స్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి మాట్లాడారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ వార్తను మనం చూస్తున్నాం. కోయంబత్తూరులో 10వ ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ పోటీలు ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరుగులు తీశాయి. భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందన్న విషయం దీంతో రుజువైంది. ఈ రేస్ 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాలను సృష్టించి అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించిందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనం వార్తను చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసినట్లయితే ఇక్కడ ఫ్యూచర్ సిటీలో జనం ఎక్కడంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైతే కేంద్రం ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ కారిడార్పై కేంద్రం సూటి ప్రశ్న వేసింది. ఫ్యూచర్ సిటీలో జనం ఉన్నారా అంటూ ప్రశ్నించింది అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. నగరమే లేని చోట ప్రయాణికులు ఎలా ఆక్యుపెన్సీ అంచనా ఎలా వేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటూ కూడా అడిగినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. మెట్రో 2వ దశపై కేంద్ర ప్రభుత్వం ప్రశ్నలతో అధికారులు మల్లగున్నారు. ఏదైతే కేంద్రం వేసినటువంటి ప్రశ్నలకు అధికారులు మల్లగులాలు స్టార్ట్ అయినాయి. అధికారులు ఏం చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. రద్దీ లేదంటూ రాయదుర్గం ఎయిర్పోర్ట్ రూట్ను రద్దు చేసిన సర్కారు. ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు మెట్రో విస్తరణకు శాపంగా మారుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ లేని ప్రాంతాలను ఎంపిక చేసుకుని మెట్రోను పరుగులు పెట్టిస్తామని చెప్పడం విడ్డూరమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే విషయంలో ప్రతిపాదిత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉందని కేంద్రం వేసినటువంటి సూటి ప్రశ్నలకు రాష్ట్ర సర్కారు, మెట్రో అధికారులు మల్లగులాలు పడుతున్నారంటే ఇక్కడ వార్తను చూస్తున్నాం మనం. 2వ దశ విస్తరణ పేరిట నగరంలో 162.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మిస్తామని, 45,000 కోట్ల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరితే నిత్యం ఎంతమంది రాకపోకలు సాగిస్తున్నారంటూ కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంది. నిర్మాణ పరంగా ఏమాత్రం గిట్టుబాటు కాని మార్గాలను ఎంపిక చేసి మెట్రో నిర్మించాలనే అత్యుత్సాహం నగర మెట్రో విస్తరణకు అడ్డంకిగా మారుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి అంశం ఇది. ఇక వడ్ల కొనుగోలు నిధులు గండం. ఏదైతే వడ్ల కొనుగోలుకు సంబంధించి నిధులు గండం. ఇక మరో వార్త చూసిన వానాకాలం ధాన్యం సేకరణకు 21,000 కోట్లు అవసరం, ఉన్నవి 7,000 కోట్లు మాత్రమే, 14,000 కోట్లు ఎట్లా అంటూ అందరిలో అంతర్వాదనం నెలకొన్నటువంటి అంశం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. రుణాల కోసం సివిల్ సప్లై అధికారుల ఆపసోపాలు పడుతున్నారంటే ఇక్కడ వార్త చూస్తున్నాం. ఏదైతే ఉన్న నిధులు 80 లక్షల టన్నులు వడ్ల కొనుగోలుకే సరి, అంతకు మించితే రైతులకు పైసలు ఇచ్చుడు గగనమే అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. మనం ఇంకొక వార్త చూస్తున్నాం. ఏదైతే మాపై పొంగిరెడ్డి పెత్తనం ఏంటి, వరంగల్ నాయకులకు ఆత్మాభిమానం ఉండద్దా, ఇన్ఛార్జి మంత్రిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు, 13న ఢిల్లీకి కొండా సురేఖ దంపతులు అంటూ మరో వార్తను చూస్తున్నాం. దీనికి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే
కొండ వర్సెస్ మరొక పేపర్లో కూడా కొండ వర్సెస్ పొంగులేటి అంటూ దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. అధిష్టానానికి కొండ దంపతుల ఫిర్యాదు చేశారంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడే చూసుకున్నట్లయితే హెచ్సి అలౌస్ లోకల్ బాడీ పోల్స్ ఆన్ existing quota makes it clear that BC quota cannot exceed 50% as per SC డైరెక్టివ్స్ అంటూ ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక్కడ సీఎం బెటరింగ్ టీజీస్ వాటర్ ఇంట్రెస్ట్ అంటూ బీఆర్ఎస్ క్వశ్చన్ చేసింది. దీనికి సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. దీనికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. గవర్నమెంట్ లైక్లీ టు మూవ్ ఎస్సీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనం వార్తలు చూస్తున్నాం దీనికి సంబంధించి.